ఆనందా అన్నీ వచ్చినట్టే కదా? ఇంకా 2 వంటకాలు చేసుంటే బాగుండేదేమో. ఏమంటావు ఆనందా? ఏంటే అంత ఎక్సైట్ అయిపోతున్నావు? ఏం లేదండి. చిన్నోడు పెళ్లితో పాటు పెద్దోడు పెళ్లి కూడా అయింది కదా. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటేనే గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు కదండి. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే అక్క, పిల్లల్ని పిలుద్దాం. నేను పిలుస్తాగా. అమ్మా అనన్య, అల్లుడు గారు, శరణ్య, దర్శన్ బాబు, అందరూ రండి. ఇటు కూర్చోండి. కొత్తగా పెళ్లి జరిగింది కదా, భార్యాభర్తలు కలిసి భోజనం చెయ్యాలి. అలా కాదలుడు, ఎవరికి వాళ్ళు తినడం కాదు, ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. అలా చూస్తారేంటి? ఇక నుంచి ఇద్దరు వేరు కాదు ఒకటే అనడానికి, మీలో ఉన్న భయాలు అవి పోవడానికి, ఒకరి మీద ఒకరికి దగ్గరతనం రావాలన్నదే ఈ ఆచారం. పెద్ద కోడలు కాబట్టి ముందు మీ జంటే మొదలు పెట్టండి.